నమస్కారం అండి. మహాభారతంలో నేడు 10వ అధ్యాయము భీముడు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పాండురాజు కుమారులైన పాండవులు ధృతరాష్ట్రుడి 9 కుమారులు హస్తినాపురంలో బాల్య చేష్టలతో పెరుగుతున్నారు. వీరందరిలో భీముడు బలాఢ్యుడిగా తయారయ్యాడు. దుర్యోధనుణ్ణి మిగిలిన కౌరవులను ఆటపాటల్లో హాస్యానికి వారి జుట్టును పట్టుకొని భీముడు ఈడ్చడం, తలలను ఢీకొనడం, నీటిలో దిగి ఆడుకుంటున్నప్పుడు వారిని ముంచడం, చెట్టెక్కినప్పుడు ఆ వృక్షాన్ని కాలితో తన్ని కింద పడేయడం వంటివి చేస్తుండేవాడు. భీముడి హాస్య చర్యల కారణంగా ధృతరాష్ట్రుడి కుమారులు ఎప్పుడూ ఏదో ఒక దెబ్బతో బాధపడుతుండేవారు. ఈ కారణాల వల్ల ధృతరాష్ట్ర కుమారులకు వారి బాల్యదశ నుంచే భీముడిపై క్రోధం, అసూయ ఉండేది. ఈ విధంగా పెరుగుతున్న రాజపుత్రులకు రాజోచితమైన విలువిద్య, అస్త్రశస్త్ర విద్య, ఇంకా ఇతర విద్యలను కృపాచార్యుడు వారికి నేర్పుతుండేవాడు. భీముడి పట్ల దుర్యోధనుడికి ఉన్న అసూయ, ద్వేషాల వల్ల అతడి మనసు సంకుచితమై భీముణ్ణి పెట్టరాని కష్టాలు పెడుతున్నాడు. దుర్యోధనుడు చాలా ఆందోళన చెందాడు. తన తండ్రి అంధుడు కావడం వల్ల రాజ్యాన్ని పాండురాజు పరిపాలిస్తున్నాడు. పాండురాజు మరణించినందున న్యాయానుసారం ప్రస్తుతం యువరాజుగా ఉన్న యుధిష్ఠిరుడు కొద్ది కాలం రాజు అవుతాడు. తన తండ్రి ధృతరాష్ట్రుడు అంధుడైనందున నిస్సహాయుడు కనుక యుధిష్ఠిరుడు రాజు కాకుండా మున్ముందు భీముణ్ణి చంపే ఉపాయాన్ని దుర్యోధనుడు ఆలోచించసాగాడు. భీముడు చనిపోతే మిగతా వారి ప్రతిభ సన్నగిల్లుతుంది. భీముణ్ణి గంగా నదిలో తోయడానికి, అర్జునుణ్ణి యుధిష్ఠిరుణ్ణి ఖైదు చేయడానికి, ఆపై రాజ్యం చేజిక్కించుకుని పాలించడానికి దుర్యోధనుడు తమ్ముళ్లను ఏర్పాటు చేసుకున్నాడు. దుర్యోధనుడు తన తమ్ముళ్లతోనూ పాండవులతోనూ కలిసి గంగానదిలో ఈదడానికి వెళ్ళారు. ఈత వల్ల, ఇతర ఆటల వల్ల అందరూ అలసిపోవడంతో వారు తమ గుడారాల్లో నిద్రించారు. ఆటల్లో భీముడు బాగా అలసిపోవడంతోనూ అతడు తిన్న ఆహారం విష మిశ్రమమై ఉండుట చేత తాపం భరించలేక నది ఒడ్డునే పడుకున్నాడు. దుర్యోధనుడు తదితరులు నిద్రిస్తున్న భీముణ్ణి నార తడపలతో, తీగలతో బాగా బంధించి గంగానదిలో పడేశారు. ఇదివరకే నదిలో అడుగున భీముణ్ణి పడవేసిన స్థలంలో సూది మొనలు గల ఆయుధాలను అమర్చారు. నదిలో భీముణ్ణి పడవేసినప్పుడు సూది మొనలు గల ఆయుధాలు గుచ్చుకొని త్వరగా భీముడు మరణిస్తాడని కౌరవుల తలంపు. కానీ అదృష్టవశాత్తు భీముణ్ణి పడవేసిన చోట నదిలో సూది మొన తేలిన ఆయుధాలు లేవు. నదిలోని నీటి విషసర్పాలు భీముణ్ణి కరిచినా అంతకుముందు తాను తిన్న ఆహారంలో విషము, పాముల విషము ఒకదానికొకటి విరుగుడుగా మారి భీముడికి ఎలాంటి హాని కలగలేదు. కొద్దిసేపట్లోనే గంగ భీముణ్ణి ఒడ్డుకు తోసింది. అయితే తాము చేసిన ఏర్పాట్ల వల్ల, అంటే బంధించి గంగానదిలో తోయడం, విషసర్పాలు కరవడం, సూదిమన్నుల ఇనుప ఆయుధాలు గుచ్చుకోవడం వల్ల భీముడు చనిపోయి ఉంటాడని భావిస్తూ ఆనందంగా అందరితోనూ కౌరవులు ఇళ్లకు వెళ్ళారు. భీముడు అందరితో పాటు రాకపోవడం గురించి యుధిష్ఠిరుడు దుర్యోధనుణ్ణి అడిగారు. దీనికి దుర్యోధనుడు భీముడు అందరికంటే ముందే పట్టణానికి బయలుదేరి వెళ్ళాడని చెప్పారు. యుధిష్ఠిరుడు అది నిజమే అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే భీముడు వచ్చాడా అని తల్లిని అడిగాడు. ఆమె రాలేదని చెప్పింది. భీముడికి సంబంధించి ఏదో మోసం జరిగిందని భావించి తన తమ్ముళ్లతో కలిసి అడవికెళ్ళి అంతా వెతికాడు. కానీ భీముడి జాడ తెలియలేదు. విచారంతో వారంతా ఇంటికి వచ్చారు. కొంతసేపటికి భీముడు మేలుకున్నాడు. తడబడుతూ ఆయాసంతో ఇల్లు చేరాడు. కుంతి, యుధిష్ఠిరుడు భీముడి రాకకు సంతోషించారు. కౌగిలించుకుని కుశల ప్రశ్నలేశారు. భీముడు తన శరీరంలో జీర్ణించుకున్న విషంతో మరింత బలశాలయ్యాడు. కుంతి విదురుడికి కబురు పంపి ఆయన్ను రప్పించి ఆయనతో రహస్యంగా మాట్లాడింది. దుర్యోధనుడు దుర్మార్గుడు, క్రూరుడు. అతడు రాజ్యం పొందాలని భీముణ్ణి చంపే ప్రయత్నం చేశాడు. నాకు ఇది ఎంతో ఆందోళనగా ఉంది అని కుంతి అన్నది. నీవన్నది నిజమే. ఈ విషయం నీలోనే ఉంచుకో. దుర్మార్గుడైన దుర్యోధనుని తగవు పెట్టి చికాకు పరిస్తే
అతడి కోపం మరింత పెరుగుతుంది. నీ కుమారులకు దీర్ఘాయుష్యుంది, అందువల్ల ఆ విషయమై నీవు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నాడు విదురుడు. యుధిష్ఠిరుడు కూడా భీముణ్ణి వారించాడు. ఈ అంశాలను మర్చిపోయి మౌనంగా ఉండు. ఇకపై మనమంతా జాగరూకతతో ఉందాం. ఒకరికొకరు సహాయం చేసుకుందాం. మనల్ని మనమే రక్షించుకోవాలి అన్నాడు యుధిష్ఠిరుడు. మరోవైపు భీముడు నదిలో నుంచి తిరిగి రావడం చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపడ్డాడు. అతడికి భీముడిపై కోపం, కక్ష ఎక్కువయ్యాయి. ఓ దీర్ఘ నిట్టూర్పు విడిచి తనలో తాను విచారంతో కుంగిపోయాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.